వెల్కమ్ టు మూవీ మసాలా. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది సర్వసాధారణం అన్నట్టుగా ప్రస్తుతం మారిపోయింది. ప్రతి ఇండస్ట్రీలో ఈ జాడ్యం ఉంది. కేవలం సినీ పరిశ్రమ అనే కాకుండా పనిచేసే ప్రతి చోట మహిళలు వేధింపులకు గురవడం సర్వసాధారణంగా మారిపోయింది. ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్ పై మంచులక్ష్మి స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు. కెరీర్ ప్రారంభంలో తనను కూడా వేధించారని చెప్పుకొచ్చింది. మోహన్ బాబు లాంటి స్టార్ హీరో కుమార్తె అయిన మంచులక్ష్మికి కూడా వేధింపులు తప్పలేదంటే ఇండస్ట్రీలో ఎంత భయంకర పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు ఈ వార్త తెలిసిన వారు. హేమ కమిటీ రిపోర్ట్పై స్పందిస్తూ ఓ ఆంగ్ల మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లక్ష్మీ మంచు ఈ విధంగా కామెంట్స్ చేశారు. మీకో విషయం చెప్తాను, జీవితంలో మహిళలకే అన్యాయం జరుగుతోంది. ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు, ఎక్కడైనా సరే బాధితులు అంటే మహిళలే. మనం దాన్ని ఎలా మార్చగలం? మీరే పోరాడాలి అన్నారు. అలాంటి వారికి తగిన విధంగా బుద్ధి చెప్పాలి. కాకపోతే ఈ పని కాస్త కళాత్మకంగా ఉండాలి. మొదట్లో నన్ను వేధించేవారు, వాళ్ళతో చాలా కఠినంగా ఉండేదాన్ని. అలా చేయడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయారని చెప్పుకొచ్చింది లక్ష్మీ మంచు. సాధారణంగా సినిమా ఫంక్షన్లో కానీ ఇంటర్వ్యూలో కానీ హీరో డైరెక్టర్లు తమ సినిమా కథ ఈ జానర్లోనే వస్తుందని తెలుసో తెలియకో లీక్లు ఇస్తూ ఉంటారు. ఇక మరికొందరు అయితే ఏకంగా స్టోరీ లైన్నే చెప్పేస్తారు. తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్కి సంబంధించిన జానర్ ఇదే అంటూ లీక్ ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు. రామ్ చరణ్ మాట్లాడుతూ, మగధీర నా ల్యాండ్ మార్క్ మూవీ, ఇక ఆరెంజ్, రంగస్థలం సినిమాలంటే నాకు చాలా ఇష్టం. చాలా మంది ఫ్యాన్స్ ఈ మూవీస్నే ఇష్టపడుతూ ఉంటారని అన్నారు. ఇక రొమాంటిక్ సినిమాల కంటే యాక్షన్ మూవీసే ఇష్టమన్నారు చెర్రి. ఇక ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబుతో చేస్తున్న సినిమా కామెడీ జానర్లోనే ఉంటుందని రివీల్ చేసేశారు. ఈ సినిమా నా ఫ్యాన్స్కి చాలా బాగా నచ్చుతుందని చెప్పుకొచ్చారు. ఇక తనకు ఇష్టమైన హీరో సూర్య అని, హీరోయిన్ సమంత అని వెల్లడించాడు. ఇటీవల జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ 70 ఏళ్ల మహిళ తనకు 180 పేజీల బుక్ని గిఫ్ట్గా ఇచ్చింది. అందులో నేను నటించిన సినిమాలోని పాత్రలు, చిత్రాలు ఉన్నాయి. ఇది నా లైఫ్లో మర్చిపోలేని ఫ్యాన్ మూమెంట్ అని చరణ్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్గా మారాయి. రెండేళ్ల క్రితం దేశవ్యాప్తంగా విడుదలైన కాంతారా చిత్రం బాక్స్ ఆఫీస్ను షేక్ చేసిన విషయం తెలిసిందే. కేవలం 16 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా 400 కోట్ల రూపాయలు రాబట్టింది. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన రిషబ్ శెట్టిని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం వరించింది. ఇప్పుడు ఆయన పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. ఈ తరుణంలో బాలీవుడ్పై రిషబ్ శెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ సినిమాలు మన దేశాన్ని నెగిటివ్గా చూపిస్తున్నాయని అటు రిషబ్ శెట్టి విమర్శించారు. మన దేశాన్ని నెగిటివ్గా చూపిస్తున్న అలాంటి సినిమాలు అంతర్జాతీయ వేదికల్లో చోటు దక్కించుకోవడం శోచనీయమని చెప్పారు. తన వరకైతే తన దేశం, తన రాష్ట్రం, తన భాష చాలా ముఖ్యమని, వాటిని చూసి గర్వంగా ఫీల్ అవుతుంటానని అన్నారు. రిషబ్ శెట్టి వ్యాఖ్యలపై నెటిజన్లు భిన్న అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. బాలీవుడ్ ఎప్పటి నుంచో అలాంటి సినిమాలనే ఎక్కువగా తీస్తోందని ఒకరు వ్యాఖ్యానించారు. నీ సినిమాల్లో అశ్లీలత లేనట్టే మాట్లాడుతున్నావని మరికొందరైతే ఎద్దేవా చేశారు. కాంతారా సినిమాలో హీరోయిన్ నడుముగిల్లడం తప్పు కాదా అని మరికొందరు ప్రశ్నించారు. చూడాలి మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో. ప్రభాస్, నాగశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము దులిపిన సంగతి తెలిసిందే. భారీ వసూలు రాబట్టిన ఈ చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో మరో సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది. అయితే ఈ చిత్రంలో ప్రభాస్ పాత్ర గురించి బాలీవుడ్ నటుడు అర్షద్ వారసి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ లుక్
జోకర్లా ఉందని అర్షద్ అన్నాడు. ఈ వ్యాఖ్యలపై పలువురు సినీ ప్రముఖులు మండిపడుతున్నారు. టాలీవుడ్ సక్సెస్ఫుల్ హీరో సిద్దు జొన్నలగడ్డ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. మన అభిరుచికి అనుగుణంగా ఒక్కో నటుడిని ఒక్కో చిత్రాన్ని ఇష్టపడుతుంటామని సిద్దు చెప్పాడు. నచ్చని వాటిని విమర్శిస్తుంటామని, అయితే విమర్శలను ఎలా వ్యక్తపరుస్తున్నామనేదే ఇక్కడ ముఖ్యమని అన్నారు. నిర్మాణాత్మక వివరణాత్మకమైన విమర్శలు చేస్తే తప్పులేదని, జోకర్ లాంటి పదాలను ఉపయోగించడం ఆమోదయోగ్యం కాదని అన్నారు. కల్కి సినిమా అంటే జోక్ కాదని, 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన సూపర్ హిట్ మూవీ అని చెప్పాడు సిద్ధు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక పెద్ద స్టార్ అని, సినిమాల సక్సెస్కు మించిన స్టార్డమ్ ఆయనకుందని తెలిపాడు. టాలీవుడ్ హీరోయిన్ మేఘా ఆకాష్కు యూత్లో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్ళుగా సినిమాల్లో సైలెంట్ అయిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది. కొద్ది రోజుల క్రితం పట్టు చీరలో చేతికి మెహందీతో ఫోటోలకు పోజులు ఇచ్చింది అమ్మడు. దీంతో ఈ బ్యూటీ పెళ్లి గురించి అనేక రకాల గాసిప్స్ వచ్చాయి. త్వరలోనే మేఘా ఆకాష్ పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొట్టాయి. అయితే తన పర్సనల్ లైఫ్ మీద వస్తున్న రూమర్స్పై ఈ అమ్మడు ఏ మాత్రం రియాక్ట్ కాలేదు. కానీ ఇప్పుడు తన పెళ్లి గురించి వస్తున్న గాసిప్స్ నిజం చేసేసింది. తాజాగా తన ప్రియుడితో జరిగిన నిశ్చితార్థం ఫొటోస్ని ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. నా కోరిక నిజమైంది, ప్రేమ ఆనందం అన్నీ ఇక నీతోనే, నా జీవితానికి ప్రేమను పరిచయం చేసిన వ్యక్తితో నిశ్చితార్థం జరిగింది అంటూ రాసుకొచ్చింది. ఆగస్టు 22న ఈ వేడుక జరిగినట్టుగా చెప్పుకొచ్చింది. మేఘా ఆకాష్కు కాబోయే భర్త పేరు సాయి విష్ణు అని తెలుస్తోంది. ఇంకా అతడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. త్వరలోనే వీరిద్దరి పెళ్లి వేడుక జరగబోతోంది. ప్రస్తుతం వీరిద్దరి ఎంగేజ్మెంట్ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతుండగా వీరికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రియురాలు అటు గోరఖ్తో కలిసి జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టాడు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఆగస్టు 22 మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. ఇరు పెద్దలు అత్యంత సన్నిహితులు. స్నేహితుల సమక్షంలో రహస్య గోరఖ్ మెడలో మూడుముళ్లు వేశాడు కిరణ్ అబ్బవరం. కర్ణాటక కూర్గోలోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో వీరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. పలువురు సినీ సెలబ్రిటీలు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇక రహస్య గోరఖ్ ఎంట్రీ, కిరణ్ అబ్బవరం తాళి కడుతున్న వీడియోలు, ఇలా కొన్ని వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో బాగా ట్రెండ్ అవుతున్నాయి. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక షాక్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన రీమేక్ డైరెక్టర్ హరీష్ శంకర్కి మిస్టర్ బచ్చన్ చిత్రంతో పెద్ద షాకే తగిలింది. ఇక ఆ షాక్ నుంచి తేరుకోవడం ప్రస్తుతం కష్టమే అంటున్నారు. ఈ సినిమా విడుదలకు ముందు మాట్లాడిన దానికంటే ఎక్కువ మాట్లాడి డైరెక్టర్ సినిమాల కంటే రీమేక్ సినిమాలే చేయడం చాలా కష్టమని గుప్పలు చెప్పిన హరీష్ శంకర్ మిస్టర్ బచ్చన్ చిత్రంతో విమర్శల పాలయ్యాడు. మిస్టర్ బచ్చన్ సినిమా తర్వాత నన్ను ఎక్కడికైనా వెళ్ళిపో, దాక్కో అంటూ ట్విట్టర్ వదిలేసి వెళ్ళిపో అని అన్నారని హరీష్ అన్నారు. ఎక్కడికి వెళ్తాను? సినిమా ఇండస్ట్రీ వదిలేసి నన్ను ఎవరు బలవంతంగా ఎక్కడికి తీసుకుని రాలేదు, నా ఇష్టంతో నేను వచ్చాను అంటూ ట్రోలర్స్కి గట్టి కౌంటర్లు ఇచ్చారు హరీష్ శంకర్. ఇండస్ట్రీలో ఫ్లాప్ లేని దర్శకుడు ఉంటారా అంటూ తనని తాను సమర్థించుకుంటూ తనపై వస్తున్న విమర్శలకు కౌంటర్లు ఇచ్చారు. కొన్ని సినిమాలు ఫ్లాప్స్ అవుతాయి, మరికొన్ని హిట్స్ అవుతాయి, అంత మాత్రాన ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోతారా అంటూ ఫైర్ అయ్యారు. సినిమాలు వదిలేయాలి అంటే అది నా ఊపిరి ఆగాకే అని చెప్పుకొచ్చారు. మిస్టర్ బచ్చన్ సినిమా ఫ్లాప్ అయినా పవన్ కళ్యాణ్ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతూ ఉంటారు. ఇక కొన్నాళ్ళుగా పవర్ స్టార్ అభిమానులు ఆయన సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ మూవీ సెప్టెంబర్లో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల అది పోస్ట్పోన్ అయింది. దీంతో అనుకున్న తేదీకి తమ హీరో సినిమా రిలీజ్ కావడం లేదనే నిరాశ కూడా వారిలో ఉంది. అయితే ఇప్పుడు పవన్ వాటన్నిటిని తుడిచిపెట్టేసి బాక్స్ ఆఫీస్ వద్ద కొత్త రికార్డ్స్ క్రియేట్ చేయడానికి రెడీ అయిపోతున్నాడు. తాజాగా ఓజీ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ బర్త్డే కావడంతో ఆ రోజున ఓజీ నుంచి రాబోతున్న అప్డేట్పై క్లారిటీ ఇచ్చేశారు మేకర్స్. సహజంగా మూవీకి సంబంధించిన అప్డేట్ అంటే పోస్టర్, లిరికల్ సాంగ్ లేదా మూవీ టీజర్ను రిలీజ్ చేస్తారు. దీనిని రిలీజ్ చేస్తున్నాం అనే దాని గురించి ముందే అప్డేట్ ఇచ్చేశారు. కానీ ఓజీ మూవీ విషయంలో మాత్రం ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. అదేంటంటే ఈ సినిమాకు సంబంధించిన పై 3ంటిని రెడీ చేశారు. కానీ బర్త్డే రోజున దేనిని రివీల్ చేస్తారో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. దర్శకుడు, హీరో మాట్లాడుకొని ఏదో ఒకదానిని మాత్రమే రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. కాబట్టి ఆ అప్డేట్ ఏంటో తెలియాలంటే అప్పటి వరకు అయితే ఇంకొంచెం ఎదురుచూపులు తప్పవు. నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం సరిపోదా శనివారం ప్రమోషన్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ ట్రైలర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే తాజాగా ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్లారు నాని. ఇంతలో అక్కడ హీరోయిన్ సమంత అనుకోకుండా నానిని కలిసింది. సమంతను చూసిన వెంటనే నాని పలకరించారు. సామ్ కూడా చాలా సరదాగా నానితో మాట్లాడింది. అయితే ముంబై దేనికి అని సమంత అడగడంతో సినిమా రిలీజ్ ఉంది అంటూ సరిపోదా శనివారం విశేషాలు పంచుకున్నారు నాని. అయితే సమంత, అవునా, నాకు తెలీదు, నేను చూడలేదు, ఇప్పుడే ట్రైలర్ చూస్తా అంటూ ఫోన్ తీశారు. ఇలా వీరిద్దరూ అనుకోకుండా కలిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇది చూసిన ఫ్యాన్స్ శామ్, నాని కలిసినందుకు పోస్టులు పెడుతున్నారు. నాని, సమంత కలిసి నటించింది దాదాపు 12 ఏళ్ళు గడిచిపోయింది. ఇంకా నానిని కలిసిన ఆనందంలో తనతో తీసుకున్న సెల్ఫీని సమంత ఇన్స్టా స్టోరీలో పోస్ట్ చేసింది. ఈరోజు స్వీట్ సర్ప్రైజ్ నాని, ఆల్ ది బెస్ట్ ఫర్ సరిపోదా శనివారం అంటూ సమంత తన స్టోరీలో పోస్ట్ చేసింది. హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్కు తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా యూత్లో అనుపమకి ఫుల్ పాపులారిటీ ఉంది. తన అందం, నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది ఈ కేరళ కుట్టి. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన అనుపమ పరమేశ్వరన్ ఆ తర్వాత యూత్ఫుల్ సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్, నాగ చైతన్య, నిఖిల్, నాని వంటి యంగ్ స్టార్స్తో ఈ అమ్మడు నటించింది. ప్రస్తుతం 4-5 సినిమాలకు పైగానే అనుపమ చేతిలో ఉన్నాయంటే ఆమె డిమాండ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టిల్లు స్క్వేర్తో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా మారిపోయింది. డీజే టిల్లు సీక్వెల్గా వచ్చిన స్క్వేర్లో హీరోయిన్గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్గా మారిపోయింది. సిద్ధు, జొన్నలగడ్డలతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్లోకి వచ్చేసింది. గతంలో ఎన్నడూ లేనంత హాట్గా కనిపించి అభిమానులకైతే షాక్ ఇచ్చింది. టిల్లీ స్క్వేర్లో ఒక రేంజ్లో అందాలు ఆరబోసింది అను. సిద్ధు, జొన్నలగడ్డలతో లిప్లాక్లతో అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్గా మారిపోయింది. అందం, అభినయం రెండు ఉన్న జబర్దస్త్ అనసూయకు వివాదాలు కూడా కొత్తేం కాదు. బహిరంగంగానే ముద్దులు, హగ్గులు, బికినీలతో రచ్చ చేస్తూ ట్రోలింగ్ బారిన పడుతూనే ఉంటారు. ఇక హీరో విజయ్ దేవరకొండతో వివాదం గురించి అందరికీ తెలిసిందే. తనను విమర్శించిన వారికి అదే రీతిలో ధీటుగా కౌంటర్ ఇస్తుంటుంది ఈ హాట్ బ్యూటీ. 38 ఏళ్ల వయసులో కూడా సూపర్ హాట్గా కనిపిస్తూ అభిమానులను అలరిస్తోంది. ఇక ఈ భామ గ్లామర్గా కనిపించడానికి తెగ కష్టపడుతోంది. ఫిజిక్ మెయింటైన్ చేసే విషయంలో ఆమె చూపించే శ్రద్ధకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. చీర కట్టిన, మోడర్న్ డ్రెస్ వేసిన తన చూపులతోనే గుచ్చేస్తుంటుంది అనసూయ. తాజాగా అనసూయకు సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారాయి. ఈ ఫోటోలో అనసూయ తన భర్తతో కలిసి షటిల్ ఆడుతూ కనిపించారు.
వర్షం పడుతున్న సమయంలో అనసూయ తన భర్త భరద్వాజ్తో ఈ గేమ్ ఆడారు. ఒకానొక సమయంలో తన భర్తతో చాలా క్లోజ్గా ఉన్న ఫోటో సోషల్ మీడియాలో సెన్సేషన్గా మారింది. దీనికి సంబంధించిన వీడియోను సైతం అనసూయ తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక అనసూయ కెరీర్ విషయానికి వస్తే ఆమె ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2, పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. హీరో తేజ సజ్జా హనుమాన్ మూవీతో పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అందరి చూపు అతడు నటించబోయే నెక్స్ట్ మూవీపై పడింది. తేజ సజ్జా, కార్తిక్ ఘట్టంనేని కాంబినేషన్లో వస్తున్న సూపర్ హీరో మూవీ మిరాయ్ యాక్షన్ అండ్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్లో రూపొందుతున్న ఈ మూవీలో విలన్గా మంచు మనోజ్ నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లిమ్స్తో తన ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాడు డైరెక్టర్. ఇదిలా ఉండగా ఆగస్టు 23న తేజ సజ్జా బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ను రిలీజ్ చేశారు మేకర్స్. అందులో రిలీజ్ డేట్ను కూడా రివీల్ చేశారు. 2025 ఏప్రిల్ 18న 8 భాషల్లో 2D, 3Dలో మిరాయ్ రాబోతుంది. ఇక తాజాగా రిలీజ్ చేసిన కొత్త పోస్టర్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. ఇక విజువల్ వండర్గా రాబోతున్న ఈ మూవీలో యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను ఒక కొత్త లోకంలోకి తీసుకెళ్తాయని మేకర్స్ చెప్తున్నారు. అందుకే మిరాయ్ వచ్చే సమయానికి పెద్ద సినిమాలే విడుదల కాబోతున్నాయి. ఏప్రిల్ 10న ప్రభాస్ది ది రాజాసాబ్ రాబోతున్నాడు. దీంతో పాటుగా కొన్ని రోజుల గ్యాప్లోనే ఇతర స్టార్ సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. దీంతో ఇంత పోటీలో తేజ సజ్జా తట్టుకొని నిలబడతాడా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించారు. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన మోస్ట్ పాపులర్ మేల్ ఫిల్మ్ స్టార్ ఇన్ ఇండియా జాబితాలో జూలై నెలకు గాను అగ్రస్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్లు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్లను వెనక్కి నెట్టి మరీ ఇండియా నంబర్ 1 హీరోగా అవతరించారు డార్లింగ్. ఇక ఈ జాబితాలో 2వ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. 3వ స్థానంలో షారుఖ్ ఖాన్ నిలిచారు. ప్రభాస్తో పాటు ఈ లిస్టులో టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు చోటు దక్కించుకున్నారు. వారిలో ప్రిన్స్ మహేష్ బాబు 4వ స్థానంలో ఉంటే 5వ స్థానంలో తారక్, 7వ స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, 9వ స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఆ తర్వాత 6వ స్థానంలో అక్షయ్ కుమార్, 8వ స్థానంలో సల్లుబాయ్, 10వ స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు. అటు కథానాయకుల్లో టాలీవుడ్ బ్యూటీ అలియా భట్ అగ్రస్థానం కైవసం చేసుకున్నారు. ఆ తర్వాత టాప్ 10లో వరుసగా సమంత, దీపికా పదుకొనే, కాజల్ అగర్వాల్, నయనతార, కట్రినా కైఫ్, త్రిష, కియారా అద్వానీ, కృతి సనన్, రష్మిక మందన్న ఉన్నారు. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ధనుష్ టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ రాయల్. ధనుష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. యాక్టర్గా ఇప్పటికే కోట్లాది మంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ధనుష్ రాయన్తో డైరెక్టర్గా కూడా తానేంటో నిరూపించుకున్నాడు. ఇక బాక్సాఫీస్ను షేక్ చేస్తున్న రాయన్ ప్రస్తుతం పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కాగా రాయన్ సక్సెస్ను ఎంజాయ్ చేస్తున్న ధనుష్కు నిర్మాత సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ అభినందనలు తెలియజేశారు. రాయన్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు హీరో కమ్ డైరెక్టర్గా విక్టరీ సక్సెస్ అందుకున్న నేపథ్యంలో కళానిధి మారన్ ధనుష్కు రెమ్యునరేషన్ అందజేశారు. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి నెట్టింట్లో ట్రెండింగ్గా మారింది. కళానిధి మారన్ ధనుష్కు హీరోగా, డైరెక్టర్గా 2 చెక్కుల్ని అందజేయడం విశేషం. సాధారణంగా హీరోలు, దర్శకులు లాభ నష్టాలతో సంబంధం లేకుండా సినిమా ఒప్పుకున్న తర్వాత నిర్మాతల నుంచి పే చెక్ అందుకుంటారు. కానీ ధనుష్ మాత్రం అలా కాకుండా ఓవైపు డైరెక్టర్గా, మరోవైపు హీరోగా సినిమాను తన భుజస్కంధాలపై మోసుకెళ్లడమే కాదు, విడుదలై భారీ వసూళ్లు సాధించిన తర్వాత నిర్మాత నుంచి చెక్ అందుకొని టాక్ ఆఫ్ ది టౌన్గా నిలుస్తున్నారు. పుష్ప 2 బాగా లేట్ అవుతుందబ్బా. ఒక్కరోజు తీసే సీన్ కూడా సుకుమార్ 4-5 రోజులు తీస్తున్నాడు, బయటికి రావట్లేదు. కానీ ఇండస్ట్రీలో ఇవే వార్తలు వినిపిస్తున్నాయి. అసలు ఎందుకు పుష్ప 2 ఇంత ఆలస్యం అవుతుంది? పుష్ప 2 అనుకున్న టైంకి వస్తుందా?
పుష్ప 2 కోసం అభిమానులు ఎంతగా వేచి చూస్తున్నారో ఇండస్ట్రీ కూడా అదే స్థాయిలో వేచి చూస్తుంది. ఇండియన్ సినిమాలో నెక్స్ట్ 1000 కోట్ల సినిమా ఏదైనా ఉంది అంటే, అంచనాలు పెంచేస్తుంది అని అంటే అది ఖచ్చితంగా పుష్ప 2 అనే చెప్పాలి. ఈ ప్రెషర్ అంతా దర్శకుడిపై కనిపిస్తుంది. అందుకే పుష్ప 2 ఎందుకు లేట్ అవుతుందో ఓపెన్ అయిపోయారు సుకుమార్. క్లారిటీగా మనసులో మాటని చెప్పేశారు. సినిమా ఎంత ఆలస్యం చేసినా అదంతా క్వాలిటీ కోసమే అంటున్నారు ఆయన. ఈ సినిమా వల్ల అల్లు ఫ్యాన్స్ కాలర్ ఎగిరేసుకొని తిరుగుతారని సుకుమార్ చెప్పుకొచ్చారు. ఇక అల్లు అర్జున్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ముచ్చటేస్తుంది కదా అని అన్నారు ఈ డైరెక్టర్. ఇటు సుక్కు కానీ అటు బన్నీ కానీ పుష్ప 2ను ఎంతో ప్రెస్టీజియస్గా తీసుకున్నారని ఇప్పటికే ఫ్యాన్స్ పసిగట్టేశారు. అందుకే ఎన్ని రోజులైనా పర్లేదు, ఎంత లేట్ అయినా పర్లేదు, సినిమా మాత్రం బాగుంటే చాలు అని సోషల్ మీడియా వేదికగా తెలుపుతున్నారు ఫ్యాన్స్. ఇక ప్రస్తుతం క్లైమాక్స్ షూట్ జరుగుతోంది. ఇక వాయిదాలేం ఉండవు. డిసెంబర్ 6న కుమ్మేద్దాం అంటున్నారు పుష్ప 2 టీం. డైనమిక్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప నుంచి ప్రతి వారం ఒక అప్డేట్ వస్తోంది. ఈ చిత్రంలో నటించిన ఆర్టిస్టులందరికీ ఒక్కొక్కటిగా రివీల్ చేస్తూ అంచనాలు పెంచేస్తున్నారు. ఇప్పటికీ కన్నప్పగా విష్ణు మంచు లుక్ అదిరిందని, ఆకట్టుకుంటుందని అంటున్నారు. నాథనాథుడుగా శరత్ కుమార్, చెంచుతెగ నాయకురాలుగా పన్నాగ పాత్రలో మధుబాల లుక్ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇక ప్రస్తుతం దేవరాజ్ పాత్రకు సంబంధించిన ఓ లుక్ పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో దేవరాజ్ ఎరక తెగకు నాయకుడిగా కనిపించబోతున్నారు. ఎరక తెగ నాయకుడైన మొండడు అనే పాత్రలో దేవరాజ్ అద్భుతమైన లుక్లో కనిపించబోతున్నారు. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. కన్నప్ప చిత్రంలో దిగ్గజ నటీనటులున్నారన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో శివుడి పాత్రను అక్షయ్ కుమార్ పోషిస్తున్నాడు. అక్షయ్ కుమార్తో పాటు మలయాళ నటుడు మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కూడా నటిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య వచ్చే యాక్షన్ సీన్ అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ఈ సినిమా కోసం మోహన్ బాబు దాదాపుగా 100 కోట్లు పెడుతున్నారని చెప్పుకొచ్చారు. కన్నప్ప సినిమాను ప్రపంచ స్థాయిలో నిల్చోబెట్టాలని ఇంతటి సాహసం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే కన్నప్ప వరల్డ్ని పరిచయం చేసి జనాల్లో హైప్ పెంచేశారు. కన్నప్ప విజువల్ వండర్గా ఇండియన్ స్క్రీన్ మీద ఆకట్టుకోబోతోంది. యోధుడు శివభక్తుడైన కన్నప్ప కథను గ్రాండియర్గా నిర్మిస్తున్నారు. కన్నప్ప అచంచలమైన విశ్వాసం తరతరాలకు అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంటుందని మంచు విష్ణు పలు సందర్భాల్లో చెప్పారు. ఎంతో అంకిత భావంతో విష్ణు ఈ పాత్రను పోషిస్తున్నారని, మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ముఖే కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్న విషయము తెలిసిందే. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. డిసెంబర్లో ఈ చిత్రం ఆడియన్స్ ముందుకు రాబోతున్నట్లు మంచు విష్ణు ఇప్పటికే ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అఖండ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతూ హీరోగా ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య కేఎస్ రవిచంద్రతో ఒక మూవీ చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అయితే బాలయ్యకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఆయన ఓ మలయాళ రీమేక్ మూవీ చేయబోతున్నట్లుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. అది కూడా రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ. ఇప్పటికే ఓటీటీలో ఆ సినిమాను మన తెలుగు ఆడియన్స్ కూడా చూసేశారు. ఈ ఏడాది రిలీజ్ అయిన మలయాళ బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఫహద్ ఫాజిల్ నటించిన ఆవేశం మూవీ ఒకటి. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఊహించని రెస్పాన్స్ని అందుకుంది. రికార్డు స్థాయిలో వసూలు చేసి 100 కోట్ల గ్రాస్ చేసింది. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ రీమేక్ హక్కుల్ని మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నట్లు సమాచారం. అలాగే దర్శకత్వ బాధ్యతను డైరెక్టర్ హరీష్ శంకర్ తీసుకున్నారని తెలుస్తోంది. ఆవేశం తెలుగు రీమేక్కి బాలయ్య అయితేనే కరెక్ట్గా సెట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయట. ఎందుకంటే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ క్యారెక్టరైజేషన్కి బాలకృష్ణ అయితేనే పర్ఫెక్ట్ మ్యాచ్ అని, ఈ రీమేక్లో బాలయ్య చేస్తేనే బాగుంటుందని భావిస్తున్నారట. బాలయ్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ క్రేజ్కి ఆయన రంగా పాత్ర చేస్తే మూవీ మంచి విజయం సాధిస్తుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం బాలయ్య వరుస హిట్స్తో దూసుకుపోతున్నాడు. అలాంటి ఆయన రీమేక్ మూవీ చేయడం ఏంటని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ రీమేక్ సినిమాలను తనదైన స్టైల్లో మలిచి సినిమాను తీర్చిదిద్దడంలో దిట్ట. ఆయన సినిమాలు రీమేక్ అయినా అందులో కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడతారు. ఇక ఇవన్నీ జరగాలంటే వేచి ఉండకైతే తప్పదు. ఇవి ఇప్పుడు కూడా మూవీ మసాలా డీటెయిల్స్. కీప్ వాచింగ్ న్యూస్ 360.
Thank you.